రాజశేఖర రెడ్డి గారు 854 అడుగులు చేసి తప్పు అంట. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఫలంగా పెడతారా? ఈరోజు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, SLBC కావచ్చు, వీటికి నీళ్ళు ఎట్ట వస్తాయి సాయి గారు? దక్షిణ తెలంగాణ మొత్తానికి శ్రీశైలం ఎగువ భాగాన్ని తీసుకోవాలి కదా. శ్రీశైలం డ్యామ్ లో మాక్సిమం నీళ్లు ఉంటేనే కదా దక్షిణ తెలంగాణ న్యాయం జరుగుతుంది. మరి దక్షిణ తెలంగాణకి అన్యాయం చేసే పద్ధతిలో 836 అడుగులు చాలని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తారు. బహుశా రేవంత్ రెడ్డి గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు శిక్షణకు పోయినట్లు ఆయన తెచ్చింది 836. 854 అడుగుల ఎత్తులో నీళ్లు ఉండాలని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి జీవో తీసుకొస్తే దేవుని ఉమామేశ్వరరావు కృష్ణా డెల్టా కూర్చొని నువ్వు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తే కృష్ణా నదిలో ప్రవహించేది నీళ్లు కాదు రక్తం అని చెప్పి ఆ రోజు దేవుని ఉమామేశ్వరరావు మాట్లాడాడు. తెలంగాణ పీజనార్దన్ రెడ్డి రాజకీయం కోసం మాట్లాడాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 836 తీయమంటాడు. సమస్య ఏంటంటే సాయి గారు, ప్రెసిడెంట్ అమల్లో ఉన్నది 836 అడుగులు సాయి గారు. మా డిమాండ్ ఏంటి 800 పెంచమని. అసలు ఆయన 836 అడుగులు ఆల్రెడీ ఉంటే దానికి ఒక తీర్మానం చేస్తున్న తెలంగాణ అసెంబ్లీ. ఇంకా రెండో పాయింట్ ఈరోజు నాగార్జున సాగర్ సాయి గారు. నాగార్జున సాగర్ లో కుడి కాలువ ఆంధ్రప్రదేశ్ కి, ఎడమ కాలువ తెలంగాణకి. ఇది కుడి కాలువ 172 TMCలు కృష్ణా డెల్టా గుంటూరు కెనాల్ కి, ఇక లెఫ్ట్ బ్రాంచ్ హైదరాబాద్ కి వాటికి ఉంది కదా సాయి గారు. దీంట్లో 2 కాలువలు మేమే మెయింటైన్ చేస్తూ ఉంటారు. 10 ఏళ్ళు మెయింటైన్ చేశారు సాయి గారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని మెయింటైన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుందా, పోలీసులను పంపించారు. అప్పుడు గవర్నర్, ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ వద్దు వెనక్కి బొమ్మన్నాడు. ఆయన వల్ల గాల ఢిల్లీలో వాళ్ళకున్న పలుకుబడి నెచ్చాడు వెనక్కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఆ రోజు పోవడం తప్పు పడుతున్నా, ఎలక్షన్ రోజు పోవడం తప్పు పోవడం కరెక్ట్. 10 ఏళ్ళ నుంచి 2 కాలువలు మెయింటైన్ చేస్తా, 5 రోజుల తర్వాత నీళ్లు వదులుతారు కుడి కాలువకి. విద్యుత్ ఉత్పత్తి విస్తారాజ్యంగా ఉత్పత్తి చేసి వాళ్ళకి బాదు నేరుగా పులిచింత నుంచి ప్రకాశం ఎత్తి సముద్రంలో పడేయడం, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం. ఇప్పుడు జగన్ గారు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చివరకు CRP బలగాలు వచ్చాయి 2 రాష్ట్రాలు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను సాయి గారు, ఇప్పుడు కృష్ణా యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వం మీకేమండి అంత అభ్యంతరం? రూల్స్ ఏదో పాటిస్తారు, రూల్స్ పాటించే దానికోసం ఎందుకు మాకు వద్దు అంటున్నారు? అదే లాజిక్. వీళ్ళు ఎక్కడ రూల్స్ పాటించదలుచుకోవాలా, విద్యుత్ ఉత్పత్తిలో పాటించదలుచుకోవాలా, నీటి కేటాయింపులో పాటించదలుచుకోవాలా? ఇప్పుడు చివరికి ఒక మాట చెప్తారు, రాయలసీమలో జలదోపిడి. రాయలసీమలో కృష్ణా, తుంగభద్ర అన్నింటిలో కలిసి సాయి గారు 133.5 నికర జలాల కేటాయింపు రాయలసీమ ప్రాజెక్టు. నికర జలాల కేటాయింపు రాయలసీమలో నీటి సామర్థ్యం ప్రాజెక్టు కెపాసిటీ ఎంత తెలుసు సాయి గారు? 65 TMCలు. ఏడదోసుకోవాలి మేము దోపిడీ చేసి. అసలు మా కెపాసిటీ 133 TMCలు వాడుకునే రిజర్వాయర్లే రాయలసీమలో లేకపోతే 60 సగం TMCల కెపాసిటీ మాకు ఉంటే ఎక్కడ బ్యాంక్ డిపాజిట్ చేయడానికి నీళ్ళు పెట్టుకోవడానికి కోతే లేదు. చివరిగా ఇదేంటి బేసిన్ దాటి ఈ తగాదా పెట్టుకుంటే మీరు కాళేశ్వరం గడ పేచీ అవుతుంది. కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్ అలికేషన్ చేస్తున్నారా? గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ లో హైదరాబాద్ నీళ్ళు ఎట్లా తీసుకెళ్తారు? మేమంటే ఏం సమాధానం చెప్తారు? చెన్నై ఏ బేసిన్ లో ఉంది? 15 TMCలు కృష్ణా నీళ్లు చెన్నైకి పంపించలేదా? ఏరే రాష్ట్రం కూడా 15 TMCలు తీసుకోవచ్చు. మీరు హైదరాబాద్ గోదావరి నీళ్లు అలికేట్ చేసుకోవచ్చు బేసిన్ దాటి. రాయలసీమ వాళ్ళు 3 జిల్లాలు కృష్ణా బేసినే, కడప, కర్నూలు, అనంతపురం 3 కృష్ణా బేసినే. చిత్తూరు ఉంటే చిత్తూరు కూడా ఇప్పుడు మార్చుకోవచ్చు. ఇంతవరకు చిత్తూరుకు ఒక చుక్క లేదు. మీకు తెలుసు, ఇది ఇక్కడ జర్నలిస్ట్ గా పనిచేసి ఒక చుక్క నీళ్ళు తీసుకున్నాం చిత్తూరు జిల్లాకి ప్రాజెక్టుల నుంచి. ఒక చుక్క తీసుకోకుండా బేసిన్ దాటేసినారంట. మీరు బేసిన్ మేము కూడా పేచి పెడతాం. అప్పుడు కాళేశ్వరం పేచి పెడతాం, బహుశా శ్రీపాద సాగర్ ఏదో అది కూడా పేచి పెట్టాల్సి వస్తుంది. ఎట్ట తీసుకెళ్తారు హైదరాబాద్ కి? కృష్ణా బేసిన్ లేదు హైదరాబాద్ ఉండే. తమిళనాడు నీళ్ళు తాగొచ్చు 15 TMC కృష్ణాదిలో, రాయలసీమలో మాత్రం తాగితే అది కృష్ణా బేసిన్. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈ రోజు ఈ 2 పార్టీల మధ్య గొడవ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణ తెలంగాణ పనంగా పెట్టి చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ ప్రజలు సహజ మిత్రులు. రాయలసీమకి అన్యాయానికి గురైన 2 ప్రాంతాలు. మనం ప్రజలకు